ఈ కాంట్రోవర్సీస్ నాకు పెద్దగా నచ్చను కూడా నచ్చవు. నేను అసలు ఎప్పుడు చేయాలనుకోలేదు. అంటిల్ అంటిల్ నా అన్వేషణ నోరు జారే వరకు చాలా లూజ్ కమెంట్స్ చేశారు. చాలా అంటే చాలా లూజ్ కమెంట్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ట్రెండింగ్ టాపిక్ని తీసుకోవాలి, ఎప్పుడైనా వ్యూస్ తగ్గితే ఆ ట్రెండింగ్ టాపిక్ని కవర్ చేసి వ్యూస్ని పెంచుకోవాలి తిట్టేసి. అంతే, అంతకు మించి పెద్ద ఫిలాసఫీ ఏముండదు అయింది. ఇదంతా ఎలా అవుతుందంటే తన సబ్స్క్రైబర్ మైండ్లో ఒక విత్తనాన్ని నాటుతున్నట్టు ఉంటుంది, ఒకరిని మ్యానిపులేట్ చేస్తున్నట్టు ఉంటుంది తన మైండ్ చూసినామంటే. సీతాదేవి అండ్ ద్రౌపది టీ షర్ట్లు ఏమి వేసుకొని లేరు కదా, చీరల్లోనే ఉన్నారు కదా, అయినా వాళ్ళపైన అన్నాడు. అసలు హిస్టరీ 1% కూడా తెలియదు. మళ్ళీ ఒక ఆమె విమర్శిస్తే నేను మహాభారతం మొత్తం A to Z చెప్పగలను అన్నాడు. బ్రో, A to Z చెప్పడం వేరు, దాన్ని అర్థం చేసుకోవడం వేరు. మహాభారతం ఇవన్నీ అర్థం చేసుకోవడంలో ఉంటాయి. నువ్వు బట్టి చెప్పినంత మాత్రాన నీకు అంతా వచ్చేసినట్టు కాదు, నీకు లోకజ్ఞానం ఉన్నట్టు కాదు. ఇంత ఇంత ఇమ్మెచ్యూర్ ఫెలో నేను ఫాలో అవుతున్నానా అన్న ఒక థాట్ తీసుకొచ్చేసింది నాకు. సో నా మీద నాకు అసహ్యం వేసింది. ఎందుకు ఇతన్ని సబ్స్క్రైబ్ చేశా, ఎందుకు ఇలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేశా. ఇక్కడ రావాలి మెయిన్ థాట్. అక్కడ మనం ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయాలి అలాంటి వాళ్ళని. ఒకరి అమ్మ గురించి అంత లూజ్ కమెంట్స్ చేసేటప్పుడు మనం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు మనమే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు ఉంటుంది, మనమే ఇంకా తిట్టు అన్నట్టు ఉంటుంది. సో అంతవరకు తీసుకురాకూడదు అలాంటి వాళ్ళని. ఒకరి అమ్మ గురించి మాట్లాడే రైట్ అతనికి అస్సలు లేదు. నాకైతే అక్కడ క్లిక్ అయింది, అక్కడ నుంచి అన్సబ్స్క్రైబ్ చేసి పడేసా. నేనైతే ఎప్పుడు చూడలేదు మళ్ళీ ఛానల్ రిటర్న్ ఓపెన్ చేసి. మనం ఒక మనిషిని ఫాలో అవుతున్నామంటే ఆయన్ని పూర్తిగా నమ్మేసేయకూడదు. చూడాలి ఎంతవరకు ఇస్తున్నాడు కంటెంట్, ఎంత మంచిగా ఇస్తున్నాడు అని చెప్పి. తను ఏదైనా తప్పు చేస్తే మనం వేలెత్తి చూపించాలి, తను చేంజ్ అవ్వాలి. దాన్ని బట్టి చేంజ్ అవ్వలేదు, నేనే రూలర్, నేను చెప్పింది రైట్ అనుకునే వాళ్ళని మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు. మీరు ఇంకనన్నా తెలుసుకోండి. అలాంటి వాళ్ళని ఫాలో అయ్యి మనం ఎంకరేజ్ చేసినట్టే అవుతాం తప్ప మనం ఇంకేం చేసినట్టు లేదు. తప్పంతా మనలో ఉంది, మనం చేంజ్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళకి మనం ఇచ్చే ఒక వ్యూ, ఒక లైక్ వాళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుందంటే మనం ఏదో పొడి చేస్తున్నామని అనిపిస్తుంది, ఒక బూస్ట్ ఇస్తుంది. సో మనం వాళ్ళకి ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. ఇంకోసారి మనం ఎవరినైనా సబ్స్క్రైబ్ చేస్తున్నామంటే వాళ్ళు మన పట్ల ఎంత గౌరవంగా ఉన్నారో చూసుకోవాలన్నమాట.